ಆಗ್ತದೆ ಇಲ್ಲ ಬಟ್ ಫೋಟೋ ಕೊಡ್ತೀನಿ ದಿನ ಮುಂದೆ ಸ್ಕಿಪ್ಟ್ ಆಗ್ತದೆ. ఇప్పుడు డాటాలో కూడా లేదు. మేము ఇప్పుడు ఎట్లా చేస్తున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యాపింగ్ అయింది కాబట్టి ఈ మ్యాపింగ్ డాటాను ఉపయోగించి మీరు మళ్ళీ ఫిల్ చేయాలి. మీరు కొన్ని చేష్టలు ఇవ్వండి, ఎవరైనా చేయగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి, లేకుంటే వాళ్ళకి ఇచ్చినా మనం ఇప్పుడైతే ఇప్పుడు తీసుకోవచ్చు. దేని అంటే వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ రెగ్యులర్ ఆ డీటెయిల్స్ సో ఇప్పుడు కొత్తగా మ్యాప్ చేసినాను ప్రింట్ అయిపోయింది. ఈ రోజు నుంచి జగిత్యాల జిల్లా జగిత్యాల కాన్స్టిట్యున్సీలో మనం సర్ ప్రక్రియను చేపడుతున్నాము. మా జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి 254 పోలింగ్ స్టేషన్లలో 254 మంది బిఎల్ఓలను అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి 10 బిఎల్ఓలకు ఒక సూపర్వైజర్ను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 2,39,000 ఓట్లు ఉన్నాయి. ఈ ప్రతి బిఎల్ఓ అన్ని హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ చేయడానికి ప్రతి ఇంటికి సందర్శిస్తారు. ఆ సందర్భంలో వాళ్ళకు ప్రస్తుతం ఉన్న ఓటరు 2002లో ఓటర్ ఎక్కడ ఉన్నా అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పుడు లేని పక్షంలో వాళ్ళు ఫాదర్ది కానీ మదర్ది కానీ గ్రాండ్ ఫాదర్ది కానీ గ్రాండ్ మదర్ది కానీ ఇవ్వచ్చు. ఆ డాటా కూడా మన బిఎల్ఓల దగ్గర ఉంది. ఎవరైనా కొత్తగా వాళ్ళ ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉంటే సిఈఓ వెబ్సైట్లో కూడా వాటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరైనా హౌస్ లాక్కున్న సందర్భంలో మినిమం 3 times బిఎల్ఓ వాటిని విజిట్ చేస్తారు. విజిట్ చేసి వచ్చిన డాటాను మనము ఈ 1 monthలో వచ్చిన డాటాను మనము 31st July రోజు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనము ఆబ్జెక్షన్స్ తీసుకొని 1 October రోజు పూర్తి స్థాయిలో మనం దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యున్సీలో మేము పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టాము. ప్రతి వారం కూడా పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా వాళ్ళు ఉంటారు. వీళ్ళే కాకుండా మున్సిపల్లో మనము కమిషనర్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లకు కూడా మనము అవగాహన కల్పించడం జరిగింది. వారితో పాటు ఆర్పీలు, వార్డ్ ఆఫీసర్స్ కూడా ఈ ప్రక్రియనంతగా సజావుగా జరగడానికి తోడ్పడతారు. మనం పబ్లిష్ చేసిన తర్వాత ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది.